ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. అజः సర్వేశ్వరः సిద్ధः సిద్ధిः సర్వాదిరచ్యుతः వృషాకపిరమేయాత్మా సర్వయోగ వినిసృతః. శ్రీ విష్ణు సహస్రంలో 11వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశాన్ని గ్రహించబోతున్నాం. శరణాగత రక్షణం వల్ల కలిగే పుణ్య విశేషాన్ని తెలుసుకున్న తరువాత ధర్మరాజు బుద్ధిపూర్వకంగా కాకుండా తన వల్ల ఏదైనా పాపం జరిగి దాన్ని అనుభవించాల్సి వస్తే ఆ పాపాన్ని తొలగించుకునే మార్గం ఏదైనా ఉందా అని అడిగాడు. పాపంబు బుద్ధిపూర్వక వ్యాపారముగాక తొడరినప్పుడు మనుజుండు ఏ పాట దానినంతయు పాపికొనంజాలు సుజన బాంధవా చెప్పుమా అని అడిగాడు. ఇక్కడ గడచిన సంఘటనలలో పక్షులను పట్టుకున్న వ్యక్తి తనకు తెలిసి వాటిని బాధించాలి అని చెయ్యలేదు కదా, అయినా అది పాపమే అయి అతన్ని బాధించింది. అతడేమో తన శరీరాన్నే అగ్నికి ఆహుతి చేశాడు. మరి ఇంతేనా, ఇంకేదైనా మార్గం ఉందా అని ధర్మరాజు మనసులో సందేహం మెదలినట్లుంది. భీష్ముడు సమాధానం చెబుతున్నాడు. పూర్వకల్పంలో జనమేజయునికి బుద్ధిపూర్వకంగా చెయ్యని బ్రహ్మహత్య వల్ల పాపం కలిగింది. దాన్ని తొలగించుకున్న విధానం చెబుతాను విను అన్నాడు. జనమేజయుడు సర్పయాగం చేశాడు. సర్పాలు కశ్యప మహర్షి సంతానం. అందువల్ల సర్ప సంహారం అనేది బ్రహ్మహత్య అని అనుకోవచ్చు. అక్కడ జనమేజయుడు తన తండ్రి మరణానికి కారణమైన తక్షకుని మీద ప్రతీకారేచ్ఛతో సర్పయాగం చేశాడే గాని బ్రహ్మహత్య చేస్తున్నాను అని ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదు. అయితే తెలిసి తాకినా తెలియక తాకినా నిప్పు శరీరాన్ని కాల్చినట్లు ఆ పాపం వెంటబడింది. ఆయన శౌనక మునీంద్రుని ఆశ్రమానికి వెళ్ళి ఆయన పాదాలను ఆశ్రయించాడు. శౌనకుడు జనమేజయుని పరిస్థితిని గమనించి ఓదార్చి ఇలా అన్నాడు. హీన ప్రజ్ఞుడు అకార్యములైనవి చేసి తుది వగచు అతుల ప్రజ్ఞాసానుమదారూఢుడు వగనూనడు దురితముల విరతికి ఓపికయునికిన్. పిరికివాడు మొదట తప్పులు చేసి చివరకు చింతిస్తాడు. ధైర్యవంతుడు ఏ ఆపద వచ్చినా అది తొలగడానికి సమయం పడుతుంది అని గ్రహించి అది తొలగేంత వరకు ఓపికతో ప్రయత్నిస్తూ ఉంటాడు. జరిగిన దానికి నీకు పశ్చాత్తాపం కలిగి దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఉంటే చెబుతాను అని అన్నాడు శౌనకుడు. అప్పుడు జనమేజయుడు తన తీవ్రమైన పరితాపాన్ని చెప్పి ధార్మిక కార్యక్రమం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు చెప్పాడు శౌనకుడు, బ్రహ్మవేత్తలకు మేలు చేస్తాను తప్ప హాని చెయ్యను అని ప్రతిజ్ఞ చేసి ఆచరించు, అలా నడుచుకో అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, మహాత్మా, ధర్మ ప్రవృత్తి నా మనస్సుకు సహజ లక్షణం. అధర్మం చెయ్యడానికి నేను భయపడతాను. తేజోవంతులైన బ్రహ్మవేత్తలు అంటే నాకు ఎంతో గౌరవం. అట్టివారికి ద్రోహం చెయ్యాలి అనే సంకల్పమే నాకు రాదు. మీ పాదాల మీద ఒట్టు అని ఆయన పాదాలను తాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. శౌనకుడు దయార్ద్ర హృదయంతో అన్నాడు, రాజా,
ధనబలం, భుజబలం ఉన్న రాజు గర్వాన్ని విడిచిపెట్టి ధర్మ మార్గంలో తపస్సు, దానం, అధ్యయనం, యజ్ఞం చేస్తూ ఉంటే ఆశ్చర్యంతో ప్రాణికోటి అంతా అతన్ని అనుగ్రహిస్తుంది. వీటితో పాటు తీర్థయాత్రలు చేసి ముఖ్యంగా సరస్వతి, దృషద్వతి నదులలో స్నానం చేస్తే ఈ బ్రహ్మహత్యా పాపం పూర్తిగా తొలగిపోతుంది అని యయాతి చెప్పాడు. ఇంకొక విశేషం, దేవేంద్రుడు అడగ్గా బృహస్పతి చెప్పిన మాట, దురితము చేసి తాపమున తూలిన ఇంకిటు చేయను అన్మతిన్ బొరసిన ధర్మ సంచరణ బుద్ధియ మేలు అని ఊదిను క్రియాపరుడయి మేలు చేసినను పాదము పాదముగా క్రమంబునన్ విరియు సమస్తమున్ తదభివిష్ట కళంకము నిర్భయంబుగన్. పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, ఆచరణాత్మకమైన ధార్మిక బుద్ధి, అపకారం జరిగిన చోట తిరిగి ఉపకారం, ఇలా చేస్తే క్రమక్రమంగా కొద్ది కొద్దిగా పాపం నశిస్తూ చివరకు పూర్తిగా పాప నివృత్తుడవుతాడు, నిర్భయంగా ఆనందంగా జీవిస్తాడు అని అనేక విధాల జ్ఞానబోధ చేశాడు. అంతేకాదు వెంట ఉండి తీర్థయాత్రలు చేయించి చివరకు అశ్వమేధయాగం కూడా నిర్వహింపజేశాడు. అప్పుడు జనమేజయ మహారాజు కొత్త తేజస్సును పొంది యథావిధిగా రాజ్యపాలనం చేసి ప్రజారంజకుడయ్యాడు అని భీష్ముడు వివరించాడు. బృహస్పతి చెప్పిన మాటల్లో ఒక సూక్తి కనిపిస్తుంది. అబుద్ధిపూర్వకంగా అంటే ప్రత్యేకించి నేను ఇది చెయ్యాలి అనే సంకల్పంతో కాకుండా చేసిన జరిగిన పాపాలు బుద్ధిపూర్వకంగా చేసే పుణ్యాలతో నశిస్తాయి అని. అంటే తెలియక పాపాలు చేసి ఉంటాము, తెలిసి పుణ్యాలు చేస్తూ ఉండాలి. క్రమంగా మన మనస్సు, శరీరం పుణ్యక్రియల వైపే, పుణ్యక్రియలకే అలవాటు పడి అసంకల్పితంగానే అనుకోకుండానే మంచి పనులు చేసే స్థితి, మంచి పనులే చేసే స్థితి మనకు వస్తుంది అనేది బృహస్పతి మాటల సారాంశం. ఓం నమో వెంకటేశాయ.